రమ్మని పోలీసులు పుత్తూరు పోలీస్ స్టేషన్స్ నాకు రమ్మని చెప్పారు. గత ఏడాది అంటే 24వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికే వస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించట్లేదు అని ఒక మాట అన్నాను. అన్నప్పుడు నా మీద వివిధ స్టేషన్స్లో, రాష్ట్రంలో పోలీస్ స్టేషన్స్లో నా మీద కేసులు నమోదు చేశారు. నమోదు చేసి 41 నోటీస్ అంటే ఓల్డ్ యాక్ట్స్ ప్రకారం, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం అయితే 35 క్లాస్ 3 ఆ నోటీస్ ప్రకారం నోటీస్ కూడా ఇచ్చాను. ఆ నోటీసు నాకు గత ఏడాది వచ్చింది పుత్తూరు పోలీస్ స్టేషన్ నుంచి. ఆ నోటీసులో ఏమని మెన్షన్ చేశారు, టైం పెట్టారు తప్ప డేట్ పెట్టాల. నేను చాలాసార్లు అడిగాను నేను ఎప్పుడు రావాలి అని, కానీ ఎప్పుడు నాకు రెస్పాండ్ కాలేదు. ఈరోజు మొన్నను కూడా ఒక 10 రోజుల క్రితం నన్ను పిలవటం జరిగింది. అప్పుడు 22వ తారీఖు నేను పుత్తూరు పోలీస్ స్టేషన్కి సిఐ గారు పిలుపు మేరకు చట్టాన్ని గౌరవిస్తూ ఒక న్యాయవాదిగా, ఒక అప్పర్ హౌస్ మెంబరు, ఒక ఎమ్మెల్సీగా ఎలా గౌరవించాలో, న్యాయస్థానాల్ని, చట్టాలని ఎలా మనం గౌరవించుకుని ఆనర్ చేసుకుని ముందుకెళ్లాలో నాకు తెలుసు. కాబట్టి నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్. 9 గంటల పాటు కూర్చొని విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత ఇది ఏఐజీలో నేను టెస్ట్ చేసుకున్న టెస్ట్, ఏఐజీలో చేసుకున్న టెస్ట్ ఇది 18వ తారీఖు. నేను వెళ్ళింది 22వ తారీఖు. నిజానికి నాకు నోటీస్ వచ్చిందని నాకు తెలియదు కూడా. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ టెస్ట్. ఏఐజీ హైదరాబాద్ నా హెల్త్ చెకప్ గురించి చేసుకున్నాను. కరోనరీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు, అంటే హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి. దానిపైన శ్రీకాకుళంలో కూడా టెస్ట్ చేసుకున్నాను. టెస్ట్ చేసుకుంటే 3 వారాలు రెస్ట్ తీసుకోవాలి మీరు అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నాకు 4 వారాలు టైం ఇవ్వండి అన్నారు. 4 వారాలు టైం ఇవ్వండి అంటే నోనో మళ్ళీ మీరు వచ్చేయాలని చెప్పి 28 నోటీస్ ఇచ్చారు. 28 నోటీస్ ఇచ్చి 30లోకి హాజరు కావాలన్నారు. హాజరవుతున్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా హాజరవుతాను. ఇవాళ ఏం చేస్తారో చెప్పండి. 35 క్లాస్ 3 నోటీస్ ప్రకారం ఇన్నిసార్లు పిలవచ్చా? ఇన్నిసార్లు నా దగ్గర మీకు విచారణ చేస్తామని చెప్పి కూర్చోబెట్టొచ్చా? ఆ పోలీసులు ఏంటి, ఏం జరుగుతుంది అసలు? టెక్కల్లో కొన్ని వందల మంది పోలీసుల్ని, అక్కడ సరుబుజ్జిలి మండలంలో కానీ, కొత్తూరులో కానీ, కొత్తూరులో 200 పైచిలకు పోలీసులను పెట్టారంట. తిరుమండలంలో మండలం చుట్టూ పోలీసులేనంట. నేను వెళ్తున్న దారి మార్గంలో మొత్తం పోలీసు పెట్టారంట. ఏంటి అంతర్జాతీయ తీవ్రవాదం